హాయ్ అండి, వెల్కమ్ టు వైఆర్ కిచెన్ వ్లాగ్స్. నేను రేవతి. అందరూ మామిడికాయ సీజన్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారా? నేనైతే పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నాను. అందులో ఒకటే ఈ రసం రెసిపీ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం అయితే ఎంత తింటున్నామో కూడా తెలియదు. పచ్చి మామిడికాయలతో చేసుకునే ఈ రసం రెసిపీ ఈరోజు మీకోసం అయితే చూపించేస్తాను. మరి మీకు పండ్లు ఇష్టమా లేదా కాయలు ఇష్టమా? కామెంట్లో చెప్పండి. ఈ పచ్చి మామిడికాయతోటి ఇప్పుడు రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. మామిడికాయ రసం తయారు చేయడం కోసం నేను ఇక్కడ ఈ 2 కాయలను అయితే తీసుకుంటున్నాను. ఒకటైతే ఊరగాయ కాయ అండి, ఒకటైతే అంటు మామిడికాయ, బెంగళూరు కాయ అంటారు కదా, అదన్నమాట. అదేమో తీయగా ఉంటుంది, ఊరగాయకాయ ఏమో పుల్లగా ఉంటుంది. అప్పుడు టేస్ట్ మంచిగా బ్యాలెన్స్ అవుతుందని నేనైతే అదొకటి ఇదొకటి తీసుకున్నాను. మీకు ఎలా నచ్చితే అలా తీసుకోవచ్చు. 2 కాయలని క్లీన్ చేసేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా తొడుముల దగ్గర కట్ చేసేసుకొని 1 గ్లాసు వాటర్ వేసి కుక్కర్లో వేసుకొని ఉడికించుకోబోతున్నాను అనమాట. వాటరు రసంలోకి ఎలాగో ఎక్కువ కావాలి కాబట్టి మీ ఇష్టం, కానీ కుక్కర్లో అన్ని వాటర్ అవసరం లేదు కదా అని నేనైతే వేయలేదు. ఇలా మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. అప్పుడే మామిడికాయ బాగా ఉడుకుతుంది. ఇక్కడ నేను తీసుకున్న మామిడికాయలకి తాట కాస్త మందంగా ఉంటుంది, తొక్క చాలా హార్డ్గా ఉంటుంది కాబట్టి అవైతే ఇలా ఉడికినాయి. మీరు తీసుకున్న మామిడికాయలు లేతగా ఉన్నా లేదంటే స్కిన్ సెన్సిటివ్గా ఉన్న పగుళ్ళు వస్తాయి, ఏం ఫీల్ అవ్వద్దు. అలా పగుళ్ళు వచ్చినా కానీ ఏమీ కాదనమాట, ఇలా ఉడికిపోతాయి. ఈ వాటర్ని కూడా వేస్ట్ చేయకూడదు. తొక్క తీసుకొని ఉడికించుకోకండి, ఎందుకంటే ఈ తొక్కలో కాస్త ఒగరు ఉంటుంది కదా, అది రసంకి మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ ఇస్తుంది. ఇలా ఉడికించుకున్న మామిడికాయలని ఇలా ప్లేట్లోకి పక్కన తీసుకొని ఇలా బాగా చల్లారిన తర్వాత ఇలా పీల్ చేసేసుకోవాలి. చేత్తోనే వచ్చేస్తుంది, ఉడికిపోతాయి కాబట్టి. ఇవి కాస్త ముదురుకాయలు, ఇంకా స్కిన్ కూడా కాస్త మందంగా ఉంది కాబట్టి ఈనెలు రాలేదు. లేదంటే ఉడికించినప్పుడు కొంచెం పగుళ్ళు వస్తుంది కాబట్టి ఈజీగానే స్కిన్ వచ్చేస్తుంది. ఇలా మొత్తం వచ్చేస్తుంది అనమాట. స్కిన్ అయితే యూస్ చేయము, జస్ట్ వాటర్లో ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా, ఒగరు, ఆ ఫ్లేవర్ రావడానికి కోసం మాత్రమే స్కిన్తో పాటు వేసాను అనమాట. ఇప్పుడు దీన్ని గుజ్జు మొత్తాన్ని తీసేసుకోవాలి. మామిడికాయ ముక్కల్ని మనం చాలా కర్రీస్లో యూస్ చేసుకుంటాము. ఒక్కసారి ఇలా రసం కూడా ట్రై చేసి చూడండి. రెగ్యులర్గా కూరల్లోనే కాకుండా రసం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు పచ్చి మామిడికాయని ఏ కూరల్లో ఎక్కువగా వాడతారో కామెంట్లో చెప్పండి. మీరు ఒకవేళ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయండి. ఒకసారి ఛానల్ని కూడా వెరిఫై చేయండి. చాలా మంచి కంటెంట్ అయితే ఉంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా గుజ్జు మొత్తాన్ని తీసేసుకోవాలి. నేను ఇంకొక కాయని కూడా అలాగే పీల్ చేసేసి గుజ్జు తీసేసుకుంటున్నాను. మీరు ఒకేలాంటి కాయలనైనా తీసుకోవచ్చు, లేదంటే ఇలాగా ఒకటి పుల్లగా ఉండేది ఒకటి కాస్త తీయగా ఉండేది అయినా తీసుకుంటే టేస్ట్ బాగా బ్యాలెన్స్ అవుతుందన్నమాట. ఒక విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీరు తీసుకున్న మామిడికాయ టేస్ట్ మీదే రసం టేస్ట్ డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 2 పచ్చిమిర్చి. రా మ్యాంగోకి పచ్చిమిర్చి టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత 1 వెల్లిపాయని ఇలా పొట్టు తీసుకుని పెట్టుకున్నాను. తర్వాత 1 చిన్న సైజ్ ఆనియన్, లేదంటే పెద్ద సైజ్ అయినా హాఫ్ ఆనియన్ సరిపోతుంది, ఎక్కువ ఆనియన్ అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ ఆనియన్ ఫ్లేవర్ ఎక్కువ అయిపోతుంది. తర్వాత ఒక 4-5 కరివేపాకులు అన్నమాట. వీటన్నింటినీ ఇలా పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వీటితో పాటు ఇందాక మనం మామిడికాయ గుజ్జుని పక్కన తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా కలిపి ఒక స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ మామిడికాయ గుజ్జులోనే ఈ మసాలా దినుసులన్నీ కూడా కలిపేసి మిక్సీ జార్లో వేసేసుకొని స్మూత్ పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకున్నాము. నిజం చెప్తున్నానండి, ఈ మామిడికాయ రసం ఒక్కసారి ట్రై చేశారంటే సీజన్ అయిపోయే వరకు అస్సలు వదిలిపెట్టరు. కోర్స్ సీజన్ వెళ్ళిపోయే వరకు ఏముందిలేండి, మామిడికాయలు రా మ్యాంగోస్ అయితే మార్కెట్లో ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి కదా. తర్వాత ఆ పేస్ట్ పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను, ఒక 2 స్పూన్లు. ఇప్పుడు పోపు కోసం ఇక్కడ ఒక 1/2 స్పూన్ ఆవాలు, చూస్తున్నారు కదా, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక చిటికెడు మెంతులు, ఒక 2-3 ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు తీసుకున్నాను అనమాట. ఇవన్నీ ఈ పోపులో వేసుకొని బాగా క్రిస్పీగా వేగేలాగా వేయించుకోవాలి. ఇవి క్రిస్పీగా బాగా వేగితేనే ఎండుమిర్చి అవంతా
మంచిగా ఫ్లేవరు రసంలోకి రిలీజ్ అయ్యి చాలా స్మెల్ అయితే చాలా గుమగుమలాడుతూ వస్తుందండి. ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఒక స్పూను ఇంగువ వేసాను. తర్వాత ఒక ఫుల్ హ్యాండ్ కొత్తిమీర వేస్తున్నాను. సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, అది కూడా పోపులోనే వేసేసి ఇలా అన్ని వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, మామిడికాయ, జీలకర్ర, మిరియాలు అవన్నీ వేసి అది కూడా వేసేసి యాజ్ యూజువల్గా కాస్త చింతపండు గుజ్జు వేసుకోండి మీకు నచ్చితేనే. తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిసేలాగా ఒక ఉడికేలాగా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, స్ట్రక్చర్ అయితే ఇలా వస్తుంది. ఇప్పుడు ఇందులో మిక్సీ జార్ తిప్పుకొని కొన్ని వాటర్ వేసుకుంటున్నాను. ఇక మీ టేస్ట్కి తగినట్టుగా మీ ఉప్పు, పులుసు, కారం బ్యాలెన్స్ అయ్యేట్టుగా మీకు ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వాటర్ వేసుకోవాలి. చింతపండు పులుసు ఆప్షనల్ అండి. మీకు పులుపు సరిపోలేదు అనిపిస్తే, ఇంకా ఎక్కువ రసం కావాలి అనిపిస్తే చింతపండు రసం వేసుకోవచ్చు. లేదంటే మ్యాంగో పులుసుకి తగినట్టుగానే వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మీకు నచ్చితేనే చింతపండు గుజ్జు వేసుకోవచ్చు. ఇలా తగినన్ని వాటర్ వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, నేనైతే ఫుల్ బౌల్ పెట్టేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2-3 రోజుల వరకు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు సరిపోయింది లేనిది చూసేసుకొని నేనైతే ఇలా ఎండుమిర్చిని చేతులతో ఇలా నలిపేస్తానండి చేత్తోని. అప్పుడే ఎండుమిర్చిలో ఉన్న ఘాటు, గుజ్జు అంతా రసంలో మిక్స్ అయ్యి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. నాకైతే ఇలా అలవాటు. మీకు నచ్చితే నలుపుకోండి, లేదంటే అలాగే వదిలేసుకోవచ్చు. స్టవ్ని సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. రసం ఎప్పుడు స్లో ఫ్లేమ్లో కాగితే చాలా టేస్ట్ వస్తాయండి. ఇలా ఒక తెల్లు అయితే రావాలి. మనం నార్మల్గా రసంని బుడగలు రాగానే ఆపేసుకుంటాం కదా, కానీ ఈ మ్యాంగో రసం బాగా ఉడకాలండి. అప్పుడే మామిడికాయ పచ్చిదనం పోయి మంచి టేస్ట్ బ్యాలెన్స్ అవుతుందన్నమాట. ఇలా బాగా మనం పప్పుచారు తెల్లబెట్టుకుంటాం కదా, అలాగా ఒక 1 మినిట్ పాటు ఇలా బాయిల్ చేసుకుని స్టవ్ ఆపేసుకొని టైట్గా మూత పెట్టేసుకోండి. మూత అయితే ఓపెన్ చేయొద్దండి, ఎందుకంటే ఆవిరంతా ఉండిపోయి మంచిగా ఫ్లేవర్స్ మిస్ అవ్వకుండా రసంలోనే ఉంటుంది. లేదంటే ఆవిరి బయటకు వెళ్ళిపోతే ఫ్లేవర్ మిస్ అవుతుందన్నమాట. ఇలా మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాల తర్వాత మూత తీసి సర్వ్ చేసుకోండి. టేస్టీ మ్యాంగో రసం అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, రసం పైన పోపు ఎంత మంచిగా తేలిందో. ఇలా ఆయిల్ మొత్తం బయటికి తేలి చాలా రుచిగా ఉంటుంది. చాలా చిక్కగా కూడా వస్తాయండి. మామిడికాయ రసము మ్యాంగో పల్ప్ ఉంటుంది కాబట్టి. పచ్చి మామిడికాయలు మార్కెట్లో సంవత్సరం పొడవునా దొరుకుతూనే ఉంటాయి. సో డోంట్ మిస్ దిస్ టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా మామిడికాయ రసం ట్రై చేసుంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.